తెలంగాణలో పెట్రోల్ డీజిల్ కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరమే లేదని చెప్పారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుందన్నారు ఉత్తమ్. ప్రస్తుతం రాష్ట్రంలో 2 నెలలకు సరిపడా పెట్రోల్ డీజిల్ స్టాక్ ఉందని అన్నారు. ప్రజలు బంకుల దగ్గర క్యూలు కట్టొద్దని ఉత్తమ్ సూచించారు. ఎవరైనా డ్రమ్ములు, కంటైనర్లో పెట్రోల్ నిలిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డబ్బాల్లో పెట్రోల్ పోయొద్దని బంకులకు ఆదేశాలు ఇచ్చారు. సోషల్ మీడియాలో వదంతుల వల్లే హైదరాబాద్లో ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పారు ఉత్తమ్. వాణిజ్య గ్యాస్కు కొంత ఇబ్బంది ఉందని, ఆ విషయంపై కేంద్రంతో మాట్లాడుతున్నామని మంత్రి ఉత్తమ్ క్లారిటీ ఇచ్చారు. రైట్, ఇక తెలంగాణలో పెట్రోల్ డీజిల్ కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరమే లేదని చెప్పారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుందన్నారు ఉత్తమ్. ప్రస్తుతం రాష్ట్రంలో 2 నెలలకు సరిపడా పెట్రోల్ డీజిల్ స్టాక్ ఉందని అన్నారు. ప్రజలు బంకుల దగ్గర క్యూలు కట్టొద్దని ఉత్తమ్ సూచించారు. ఎవరైనా డ్రమ్ములు, కంటైనర్లలో పెట్రోల్ నిలిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక డబ్బాల్లో పెట్రోల్ పోయొద్దన్నారు ఉత్తమ్. సోషల్ మీడియాలో వదంతుల వల్లే హైదరాబాద్లో ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పారు. వాణిజ్య గ్యాస్కు కొంత ఇబ్బంది ఉందని, ఆ విషయంపై కేంద్రంతో మాట్లాడుతున్నామని మంత్రి ఉత్తమ్ క్లారిటీ ఇచ్చారు.